కాకినాడ జగ్గంపేటలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటిపైన దాడి చేశారు. అది ట్రాక్టర్తో ఇంటి ఎదుటినటువంటి కారును ఢీకొట్టాడు ఓ వ్యక్తి. తన ట్రాక్టర్తో వచ్చి కారును ఢీకొట్టడమే కాకుండా జై జనసేన నినాదాలు కూడా చేసినట్టు తెలుస్తోంది. అయితే పార్క్ చేసి ఉన్న కార్ని ట్రాక్టర్తో ఢీకొట్టినటువంటి యువకుడు పేరు గనిశెట్టి గంగాధర్గా తెలుస్తోంది. ఆయన జనసేన కార్యకర్తగా ఉన్నాడు. దాడి సమయంలో జై జనసేన నినాదాలు కూడా చేశాడు. ఆయన 50,000 రూపాయలు ఇస్తారంటే దాడి చేస్తానని చెప్తున్నాడు గంగాధర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం ముద్రగడ నివాసానికి భారీగా అక్కడి అభిమానులు చేరుకున్నారు, కార్యకర్తలు చేరుకున్నారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటి దగ్గర ఒకసారి హైటెన్షన్ నెలకొంది. ట్రాక్టర్తో వచ్చిన యువకుడు ఇంటి బయట పార్క్ చేసిన కార్ని దాడి చేశాడు. ఆ కార్ని ట్రాక్టర్తో ఢీకొట్టడం చూడొచ్చు. ఆర్టీవీ స్క్రీన్ పైన గంగాధర్ సంబంధించి ఫోటో. అది జనసేన కార్యకర్త కారుతో ట్రాక్టర్తో కారుని ఢీకొట్టే సమయంలో జై జనసేన నినాదాలు కూడా చేశాడు. పైపెచ్చు ఆయన ఎందుకు దాడి చేశామని అడిగితే 50,000 రూపాయలు ఇస్తానన్నారు, అందుకే దాడి చేశానని చెప్పుకొచ్చాడు. అయితే 50,000 రూపాయలు ఇస్తానని ముద్రగడ పద్మనాభం పైన ఎవరైనా దాడి చేయించారా? జనసేన నాయకుల పన్నాగమైన ఇది, లేదంటే ఆయన డైరెక్షన్ ఇచ్చింది ఎవరు దీనికి కుట్ర పన్నారనే విషయంలో ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు.